అమ్మ మాటినటోడా పిల్ల మాటినటోడా. నానమ్మ మా అమ్మని ఎందుకు తిడుతున్నావు? ఏడరా నాయన మా కాలాన అత్తలను చూసి కోడలు పోసుకుంటుండే. అవునేమ్మా, నాకు తెలియక ఒకటి అడుగుతా, నువ్వు కూడా ఒక ఇంటికెళ్ళి వచ్చిన దానివే కదా. మాట్లాడతాం మరి. మా అమ్మ తేలేదా 5 లక్షలు కట్నం? ఈ రోజులలో పెళ్ళైన ప్రతి మొగన్ పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఏం చేస్తాం, అట్లా ఉన్నది దునియా. బావా ఎడికి తిరగడానికి పోయినావు? అమ్మకు గోళీలు దానికి పోయిన్నే. నేను కూరగాయలు తెమ్మంటాడు 3 రోజులు తేలేవు. మీ అమ్మ చెప్పంగా టుయ్యవై తెచ్చినావు అమ్మ మాటినటోడా. అమ్మ ఇగో గోళీలు. గోళీలు దేనికి గంట సేపు ఆరా? అదే పెళ్ళం ఏదైనా తెమ్మంటే నిమిషం వల్ల తెస్తావు. పెళ్ళం మాటినటోడా. మా కాలాన పిల్లలని గడగడలాడిస్తున్నాయి, ఈ కాలాన మొగల్నే గడగడలాడిస్తారు. మీ కాలంలో పిల్లగాడు కట్నం ఇచ్చి పిల్లని పెళ్లి చేసుకుంటుండే, మా కాలంలో పిల్ల కట్నం ఇచ్చి పిల్లగాని చేసుకుంటుంది. గా మాత్రం ఉంటది మరి. అవునేమ్మా, నాకు తెలియక ఒకటి అడుగుతా, నువ్వు కూడా ఒక ఇంటికెళ్ళి వచ్చిన దానివే కదా, నువ్వు కూడా ఒక అప్పుడు కోడలువే కదా, మరి అప్పుడు కూడా మీ అత్తలు మీ మీద రుబాబు చెలాయిస్తుండ్రా? ఏడరా నాయన మా కాలాన అత్తలను చూసి కోడలు పోసుకుంటుండే, ఈ కాలాన కోడలను చూసి అత్తలు పోసుకుంటారు. అత్తలు పోసుకుంటున్నారు అని అంటున్నావు, తీసుకోలేవు 5 లక్షల కట్నం, పోపిస్తాం మరి. ఇక మీ కొట్లాట ఆపుతారా? నాకు డ్యూటీకి టైం అవుతున్నది. ఆ టిఫిన్ బాక్స్ కట్టి నా ముఖం మీద వాడేసి నేను డ్యూటీకి పోతా. నేను డ్యూటీకి పోయి వచ్చిన దాకా జర ఇంట్లో ప్రశాంతంగా ఉండుండి, కొట్లాడకుండా సప్పుడుదాకా ఉండుండి. ఏమే ఇప్పుడు చెప్పు, ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు? నానమ్మ మా అమ్మని ఎందుకు తిడుతున్నావు? ఇన్ని రోజులు కోడన్లే ఎదురు మాట్లాడుతుండ్రి, ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఎదురు మాట్లాడుతున్నారు. లోకం అట్లా తయారైంది. మాట్లాడతాం మరి. మా అమ్మ తేలేదా 5 లక్షలు కట్నం? 1 గంట తర్వాత ఒకటి నెత్తినొప్పి గోలి. మేడం మేడం మేడం, అవి డేట్ అయిపోయిన గోళీలు ఇచ్చాను, మర్చిపోయి. పైకి పోతారా వేసుకుంటే? ఏం పర్వాలేదు, గోలి మా ఎత్తమ్మకు. అదే రోజు పొద్దుమీకి 5 గంటలకు మొగడు డ్యూటీకి పోయి బాగా అలసిపోయి పొద్దుమీకి ఇంటికి వచ్చినప్పుడు, బాబాయ్ ఇగో మీ అమ్మ. ఈ అత్త కోడల లొల్లినే కంటే ఆఫీస్లోనే పోయి వండుకున్న నయం. హలో సార్, నా పెళ్ళంతో నాకు లొల్లి అయింది, జర ఆఫీస్ తాళం చేయలేయండి, నేను ఆఫీస్లోనే వండుకుంటా. దాదా నేను కూడా ఆఫీస్లో ఉన్నా, ఇద్దరం కలిసి పండుకుందాం. ఈ రోజులలో పెళ్ళైన ప్రతి మొగన్ పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఏం చేస్తాం, అట్లా ఉన్నది దునియా. నిజమేనా కాదా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అట్లనే వీడియోని లైక్ చేయండి. ఆఫీస్లో వండుకొని ఇక రేపు పొద్దున వస్తా. శాంతి లేదు.